గత రాత్రి కాలము శనివారము విజ్ఞాపన ప్రార్థన లేదా గత రాత్రి కాలము మీరు చేసుకున్నటువంటి ప్రార్థన ఏ రీతిగా ఉన్నదో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పునరుత్థాన దినము, ఆరాధన దినము, పరిశుద్ధ దినము, మరి విశేషంగా ప్రభురాత్రి భోజనము, బల్ల ఆరాధన కొరకు సిద్ధపడినటువంటి మనందరము కూడా ఈ రీతిగా రాత్రి కాలం ప్రార్థన చేసి ఉన్నామా? మీ హృదయము పరిశీలన చేసుకొని ఉన్నారా? దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు చూడండి, 17వ సంకీర్తన 3వ చరణము. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఈరోజు మరి నీ హృదయములో, నీ యొక్క జీవితంలో దేవునికి ఇలాగ ప్రార్థన చేసావా ఎప్పుడైనా? దేవా, నువ్వు నన్ను రాత్రివేళ దర్శించావు, నన్ను పరిశీలించావు, కానీ నా హృదయములో ఏ దురాలోచన మీకు కానరాలేదు. ఇలాంటి స్థితి, ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా నువ్వు నేను చేసామా? లేకపోతే ఈ సంవత్సరములో, ఈ రోజులోనైనా సరే, ఈ రోజు నుంచైనా సరే ఇలాగ ప్రార్థన చేద్దాం. అవును ప్రభు, మీరు నన్ను దర్శించండి, మీరు నన్ను పరిశీలించి, పరిశోధించి తెలుసుకోండి. నాలో ఏమైనాను ఇలాంటి దురాలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలాంపులు, చెడు నడవడిక నాలో ఉన్నదేమో అయ్యా, ఉంటే దయచేసి మీ యొక్క దయలో నన్ను జ్ఞాపకం చేసుకొని, మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించండి అని ఆయన్ని అడుగుదాం. ఈ రోజు నుంచైనా ఈ పునరుద్ధాన దినములో దేవుని యొక్క సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని ఆరాధించడానికి వచ్చిన మనందరము కూడా హృదయ పరిశీలన చేసుకొని ఆయన సన్నిధిలోనికి మనం వెళ్దాం. అట్టి కృప దేవాదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.